కాకుండా మోదీకి చెప్పుకోండి అని కాలరెగరేసిన ఆతంకవాదులకి ఇది సవాలు. మోదీకి చెప్పిన అనంతరమే మీ 9 మిలిటెంట్ సంస్థలన్నీ కూలదోలడం జరిగింది. ఇంకా త్వరలోనే ఉంది పాకిస్తాన్ మొత్తం అంతం కావడానికి. ఇప్పటికైనా పాకిస్తాను ప్రభుత్వము మిలిటెంట్ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి భారత్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్నో ఇవాళ మొదలైంది, అంతమయ్యే వరకు పాకిస్తాన్ వాళ్ళు మేలుకొని భారత్తో సఖ్యతగా ఉండేదా సరే ఉంది, లేకపోతే వాళ్ళ అంతం త్వరలోనే ఉందని హెచ్చరికగా మహిళలతోనే చేయించారు. ఇది వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. పాకిస్తాన్ వాళ్ళు ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్. I did not have sleep in so many days, so many nights. I had sleepless nights. ఎంతో బాధపడ్డాను నేను. ఎందుకంటే నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని అడిగి చెప్తాను. కాబట్టి వాళ్ళని వదిలేదు లేదు. మా స్కూల్లో టీచర్, ఈయన మా స్కూల్లో టీచర్, మేమందరము ఒక బ్రదర్స్ సిస్టర్స్ లాగా. మా స్కూల్లో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, ముజాహిద్, జావేద్, ఇంకా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. కానీ మేమందరం ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఎంతో సఖ్యతగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక స్కూల్లో ఒక విద్యా సంస్థను నడుపుతున్నాం. మాకు ఎటువంటి భావం అసలు లేనే లేదు. కానీ ఎంత చెత్తగా కొడుకులు కాకపోతే వాళ్ళు హిందువా ముస్లిమా అని చెప్పేసి వాళ్ళు ఎలా చంపుతారు మన హిందువుల్ని. మేమందరం ఇక్కడ కాలనీలో మేమందరం ఒకటిగా ఉండట్లేదా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా మేము వెలగట్లేదా? ఒక విద్యా సంస్థను మేము నడపట్లేదా? వాళ్ళని ఒక్కొక్కరిని ఇండియన్కి ఖచ్చితంగా వేటాడి కుక్కల్ని చంపినట్టు ఖచ్చితంగా నా దేశం ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా చంపి తీరుతుంది. అది నేను చూస్తాను. భారత్ పర్యాటకులపై జరిగినటువంటి దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని భారత సైనిక దళం చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, మరి అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ నిన్నటితో అయిపోలేదు, ఈ రోజుతో అయిపోలేదు, ఇక ముందు కూడా కొనసాగబోతోంది. పాకిస్తాన్ కనుక బుద్ధి తెచ్చుకోకపోతే పాకిస్తాన్కి సహకరించేటువంటి దేశాలతో సహా ప్రపంచ పటంలో లేకుండా చేసేటువంటి విధంగా భారత సైన్యం రూపకల్పన చేస్తుంది అనడానికి ఈ యొక్క భారత యొక్క సైనిక చర్యలు నిరూపిస్తున్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, పాకిస్తానే కాదు ఏ దేశంలో ఉగ్రవాదులు దాగి ఉన్నా, ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా పెంచి పోషిస్తున్నా ఆ దేశాలలో కానీ ఆ యొక్క ఉగ్రవాదుల స్థావరాలపై కానీ భారత సైనిక దళాలు, త్రివిధ దళాలు కూడా సమాయత్తమై సంపూర్ణమైనటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు ఆసన్నమైనవి. భారత్ విశ్వగురువు స్థానానికి చేరుకునేటువంటి క్రమంలో ఇది ఆరంభం మాత్రమే. భారత్ సాధించబోయేటువంటి విజయాల్లో భారత్ ఏ రకంగానైతే ఈ ప్రపంచ దేశాలకు ఏ దేశానికైనా రేపు ముప్పొస్తే ఇదే విధంగా స్పందించాలి అనేటువంటి ఒక ఉదాహరణను భారతదేశం ఈరోజు సూచించింది. దానికి మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నాంది పలికారనేటువంటి విషయం తెలియజేస్తూ, ఈ పాకిస్తానే కాదు ఏ దేశాల్లోనైనా సరే, స్వదేశంలోనైనా విదేశంలోనైనా ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు ఉంటే ఎక్కడికక్కడ భారత పౌరులుగా మనందరం ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ భారత్ మాతాకి